హాయ్ హలో వెల్కమ్ టు ప్రతిభా ఎఫ్ఎం. ఈ రోజు అయితే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ అయితే రివ్యూకి వచ్చినాం మనం. పబ్లిక్ వాళ్ళకి ఎంతవరకు నచ్చింది, నేను ఎంతవరకు నచ్చలేదు, ఎవరి ఒపీనియన్ ఎలా ఉంది, హీరో విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా అనిపించిందో వాళ్ళ మాటల్లో మనం అయితే వినే ప్రయత్నం అయితే చేద్దాం. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. సినిమా అంటే లాగ్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం కావాలని పార్ట్ 2 కోసం చేశారంటారా లేకపోతే పార్ట్ వస్తుంది అదే దానికోసమే అంటే ఆ క్యూరియాసిటీ కట్ అయిందా ఉందా పార్ట్ 2 కోసం అయితే సినిమా ఎక్కువ అంటే హీరోయిన్ హీరోయిన్ ఎలా ఉందండి? భాగ్యశ్రీ ఇంకా బాగుంటుంది కానీ హీరోయిన్ కొంచెం రోలింగ్ ఎక్కువ లేదు. ఎలా ఉంది? డబ్బులు సినిమా అయితే యావరేజ్ ఎవడేం పీక్కుమరా సినిమా అయితే యావరేజ్ ఏ స్లోగా చెప్తున్నా ఏసి ఎన్ని రివ్యూలు చెప్పండి ఏం చెప్పండి ఎవరు ఎప్పుడైనా సరే మీరు ప్రభాస్ ఫ్యాన్ ఒక ప్రభాస్ సినిమా కూడా బాగోపోతే బాగోలేదని చెప్తున్నా అంతేగాని ఇక్కడ 4 పచ్చగలం పోగైపోయి బెదిరిపోతావా సినిమా యావరేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ లేదు ఆయన ఒక ఇచ్చింది 5 మూవీలు ఉన్నాయి అంతే సినిమాలో ఏం బాగుందని ఏదో స్లోగా మాసకు ట్రై చేస్తాను మిస్ అయిందని చెప్తాను నా గురించి 200 కోట్లు 300 కోట్లు తీసుకోమని మేము డబ్బులు కొనుక్కున్నాం కానీ మా బాధ తెలిస్తే 3 గంటల సేపు 300 రూపాయలు టికెట్ అంటే వాళ్ళు చెప్తుంది సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీని ఎవరు వచ్చినా సరే ఒకసారి అయితే చూస్తారు రెండోసారి చూసి అంత సినిమా కాదని తెలియదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే బాగుంది కానీ విజయ్ దేవరకొండ యాక్టింగ్ అనే విలన్ రోల్ వెంకటేష్ రోల్ అయితే మాత్రం చింది చెన్నడని చెప్పారు. సో ఓవరాల్ గా చూసుకుంటే టికెట్ చూపించుకోండి టికెట్ చూపించు టికెట్ చూపించుకుంటే అది అవునా టికెట్ తీసుకుని సినిమా చూసాం 3 గంటలు నాకేతను పడ్డాము సినిమా బాగాలని చెప్తాం చెప్పాల్సిన అవసరం నాకే వచ్చింది. అమ్మతో టికెట్ చూపించుకుంటే షో చేసి చెప్పేశాడు మాస్ కంబ్యాక్ వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాం వల్ల ఇది మాస్ కంబ్యాక్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెన్స్ లిస్ట్ లోకి కింగ్డమ్ కూడా చేరిపోతుంది. కింగ్డమ్ 2 కింగ్డమ్ స్క్వేర్ ఏదైనా కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. మీరు ఖచ్చితంగా తీయాల్సిందే అండ్ మేబీ ఆ ఎలివేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో మేబీ ఆ మైండ్లో పెట్టుకోండి. మూవీగా వర్క్ నేనైతే 2.5 చెప్పండి సార్ మన ఓకే అది కూడా నడుపుతుంది సినిమా టైం పట్టింది చూడాలి భయ్యా నాకైతే నచ్చింది. ఇంకా ఆడియన్స్ కూడా ఇవి చూసిన తర్వాత వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా అది వదిలేసి దాన్ని ఎలాబరేట్ చేస్తారు దాన్ని లాక్డౌన్ అంటే అది వర్షం అవుతుంది వర్కౌట్ అయ్యింది ప్రతిసారి అవ్వాలని కూడా ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్ అది స్టోరీని ఇన్కంప్లీట్ మనమే వింటున్నాం ఎవరో చెప్తున్న స్టోరీ ఇన్కంప్లీటెడ్ గా చెప్పేస్తే సాటిస్ఫాక్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారని అది కూడా లేదు. ప్రాపర్ గా వచ్చాడు పుడిచాడు చచ్చాడు అన్నట్టు చెప్పేస్తే ఎవరికి చూడాలి అని కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎవ్వరు హేట్ అనేది ఎవ్వరు క్రియేట్ చేయలేదు. అందరూ సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ ఫ్యామిలీ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి ముసలి వరకు అందరూ చూడొచ్చు. భాగ్యశ్రీ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఫైట్స్ అంటే నేను చెప్పడానికన్నా మీరందరూ వెళ్ళి చూడడమే కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేసి ఆ హైప్ పోగొట్టడం నాకు ఇష్టం లేదు. అసలు నేను చెప్తున్నా కదా ఇప్పుడు వరకు ఒక లెక్క అయితే ఈ మూవీ నుంచి ఇంకో లెక్క ఒక రేంజ్ లో చేసిండు. చాలా కష్టపడిండు. ఆ కష్టాన్ని మనము చూడొచ్చు. నిజంగా అన్న తమ్ముళ్ళు అన్న రేంజ్ చూపించారు డైరెక్టర్ గౌతమ్ గారు. ఈ సెంటిమెంట్ ఈ రేంజ్ లో చూపించింది మీరే సరే ఆడతాం మీకే ఆడతాం ఆరోగ్యం కానీ నాకు విజయ్ దేవరకొండ కొంచెం బ్రేక్ పడుతుంది. స్టోరీ రిమూవ్ చేయకూడదు కానీ సినిమా మాత్రం చాలా బాధ అనిపించింది. ఇంటర్వల్ తర్వాత ఒక 1.5 గంట అయితే జనాలు ఏడుస్తారు. చూసా ఆయన మించిన వెళ్ళని వచ్చారు ఆయన్ని మించిన వెళ్ళని పెట్టారు ఉల్లాస్ మించిన వెళ్ళను వాళ్ళన్నీ వస్తున్నారు. ఆ విలం చచ్చిపోతాడు వాళ్ళన్నీ దిగాడు చేసుకోవడం కానీ
ఉల్లాసం మించి వెళ్ళాలంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆ రేంజ్ ఉండబోతుంది పార్ట్ 2 లో. హీరోయిన్ గా నేనంటే బెస్ట్ రావడం 2 డైలాగులు కూడా 2 డైలాగుల నుంచి ఎక్కువ ఇవ్వలేదు. కాకపోతే మూవీ కాకపోతే ల్యాక్ చేయడం మాత్రం చాలా బాగా దూరంగా ల్యాక్ చేస్తారు చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ మంచిగా అని చెప్పొచ్చు. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ 35 minutes మాత్రం బాగుందని చెప్పొచ్చు.